నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. ఎన్నికల సీజన్ నడుస్తుంది. ఎన్నికల అనగానే అన్ని రాజకీయ పార్టీలకు బీసీలే గుర్తుకొస్తారు. బీసీ జపం చేస్తూ ఉంటారు. అంటే వాస్తవానికి చూస్తే జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న బీసీల ఓట్లు కావాలి, కానీ ఆయా పార్టీలు చూస్తే బీసీ క్యాండిడేట్లను నిలబెట్టడం కానీ వాళ్ళని గెలిపించడానికి అలాంటి ప్రయత్నం చేసే సీన్ అయితే ఎక్కడ కనిపిస్తూ ఉండదు. అయితే బీసీల కోసం, వాళ్ళలో ఐక్యత కోసం, బీసీలకు రాజ్యాధికారంలో వాటా తీసుకురావడం కోసం యువనేత కాసాని వీరేష్ చాలా రోజుల నుంచి చాలా సీరియస్గానే ఆయన లెవెల్లో ప్రయత్నం చేస్తున్నారు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. నమస్తే వీరేష్ అండి. మీకు ఈ ఎన్నికల్లో ఏమనిపించిందండి? అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు జపం చేస్తున్నాయి, కానీ న్యాయం చేసే విధంగా టికెట్లు కేటాయించారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే బీసీల గురించి ఆలోచిస్తుంటారు. అవును. కాకపోతే ఈసారి బీఆర్ఎస్ పార్టీ 6 సీట్లు ఇచ్చింది బీజేపీ మన బీసీలకి. అవును. బీజేపీ ఎంతమందికి ఇచ్చిందో మీరు చూశారు, 3కి. అవును. అలాగే కాంగ్రెస్ కూడా అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. అవును. సో మెజారిటీగా ఉన్నటువంటి రిజర్వ్డ్ స్థానాలు ప్లస్ హైదరాబాద్ అనే స్థానాన్ని పక్కన పెడితే మనకి 6 సీట్లు ఇచ్చారు. అవును. అది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మీరు అన్న వర్డ్ ఏదైతే ఉందో, బీసీల జపం చేస్తాయి సగం కంటే ఎక్కువగా. ఇప్పుడు ఒక మంచి అవకాశం ఉంది, బీసీ అభ్యర్థులను గెలిపించుకునే అవకాశం. అవును. ఓటర్లు బీసీ అభ్యర్థులను గెలిపించుకుంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం బయట ప్రపంచానికి, మన పార్టీలన్నిటికీ మనం చెప్పిన విధానం ఏదైతే ఉన్నారో వాళ్ళు మెజారిటీ వాళ్ళకి టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది. అన్ని పార్టీలు కూడా ఏదైతే బీసీలు ఎక్కువ ఉన్నారో బీసీలకి అక్కడ ఇవ్వాలి. కొంతమంది జనరల్గా ఉన్నది జనరల్గా. ఈ ట్రెండ్ని కంటిన్యూ చేయాలంటే ఒకసారి మనము మన యొక్క ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వాలనేది ఒక ఆలోచన. సో ఇప్పుడు మనదైతే ఏంటంటే చేవెళ్ళలో బీసీలు ఒక 56%, అంటే సుమారు మనకి 16.5 లక్షల ఓటర్లు ఉన్నారు. అవును. 16.5 లక్షల ఓటర్లు ఉన్నారు బీసీలు. అవును. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిపితే ఆల్మోస్ట్ 92% ఉన్నారు. అవును. సో మనమేం అడుగుతున్నామంటే, బీసీలు అంటే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీలో ఉన్నటువంటి పేదవారు వాళ్ళందరినీ మేము ఏంటంటే మీ అందరి గొంతు కోసం, ఏదైతే మీ అందరి హక్కుల కోసం, మీ అందరి బాగోగుల కోసం గత 2 దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తున్నారో వారికి ఒక అవకాశం ఇవ్వండి. మన యొక్క పేద ప్రజలకు సంబంధించినటువంటి వ్యక్తిగా, కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఇక్కడ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంతం పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఒక అవకాశం ఇచ్చి ఇక్కడ మన తరఫు నుంచి పార్లమెంట్లో ఒక సబ్బండ వర్గాల ప్రతినిధిని పంపించే అవకాశం ఇవ్వమని మనం ప్రజలను కోరుతాం. ఇప్పుడు చేవెళ్ళ ముఖ చిత్రం కనుక మనం చూసుకున్నట్లయితే ఎంఐఎం పార్టీ గతంలో బీజేపీకి సపోర్ట్గా వాళ్ళ క్యాండిడేట్ని నిలిపేది, కానీ ఈసారి నిలపలేదు కాబట్టి అక్కడ బీజేపీ వచ్చే అవకాశమే లేదు. ఇక పోటీ మిగిలింది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య. అంటే మీరు ఎలాంటి వ్యూహాలతో ప్రచారం చేస్తున్నారు? నేను మైనారిటీ సోదరులను కూడా అదే కోరుకుంటున్నాం మేము. యాక్చువల్గా ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మీరు కనుక మద్దతు తెలిపితే, కాసాని జ్ఞానేశ్వర్ గారికి కనుక మద్దతు తెలిపితే 100% మన హక్కులు, మైనారిటీల హక్కుల గురించి కూడా పోరాడినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. పార్టీల కంటే కూడా వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిత్వం పైన కూడా వ్యక్తిత్వం గురించి ఆలోచించి ఓటు వేయమని అడుగుతున్నాం మేము. ఎంఐఎం మొత్తం కూడా వన్ సైడెడ్గా వాళ్ళు కొంతమందికి చెప్తున్నారని, అంటే మహేశ్వరం కానీ రాజేంద్ర నగర్ కానీ ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళ క్యాండిడేట్ కూడా లేదు. అది మీకు కలిసి వచ్చిన అవకాశంగా చూసుకోవచ్చు మనం. మేము అడుగుతుంది అదే ఏంటంటే, మనకి సెక్యులర్ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాం. ఎందుకంటే అన్ని వర్గాల కోసం గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని వర్గాల కోసం ఆలోచన చేసినటువంటిది, రిజర్వేషన్స్ గురించి ఆలోచన చేసినటువంటిది, మరీ ముఖ్యంగా పేదవారి కోసం ఆలోచన చేసినటువంటి పార్టీ కానివ్వండి. ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్లలో కూడా పేదవారి గురించి ఆలోచన చేసినటువంటి క్యాండిడేట్ ఇక్కడ ఇక్కడ ఏదో ఒక రకంగా వాళ్ళు ముగ్గురు సేవ చేసిన వారే. అవును. 2 ఎంపీలుగా చేశారు, ఒకరు జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు. అవును. ఈ చేవెళ్ళ ప్రాంతంలో అర్బన్ ఏరియా అండ్ రూరల్ ఏరియా 2 ఉన్నాయి.
ఇక్కడ మెజారిటీగా ఉన్నటువంటి ప్రాంతం రూరల్ ఏరియా ప్రాంతం వరకు చూస్తే ఓటర్లు ఏమంతా అర్బన్ ఏరియాలో ఎక్కువగా ఉన్నారు. అవును. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఒక సబ్బండ వర్గాల కోసం ఏదైతే వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకునికి ఒక అవకాశం ఇస్తే మన గురించి పార్లమెంట్లో మాట్లాడగలిగే వ్యక్తి, పూర్తి ఆలోచన ఆయన పొద్దున్న లేస్తే వారి ఆలోచన కోసమే ఉండే వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తికి అవకాశం ఇవ్వమని మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అడిగితే 100% వాళ్ళు పార్టీలకు అతీతంగా మనకు మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఎన్నని అని ఏమైనా చెప్పని మేము మాత్రం మీకు మద్దతు తెలుపుతాం, మీకు ఏపిస్తాం, మేము గెలిపిస్తాం అనే మాట చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు బీసీల్లో ఐక్యత మీకు కనిపిస్తుందని, బీసీ ఓట్లన్నీ మీకు రేపు బీఆర్ఎస్కు పడబోతున్నాయని, బీసీల ఓట్లన్నీ పోలరైజేషన్ అవుతుంది. అది అవ్వకపోతే మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో అది ఇంకా కానట్టే లెక్క కాదు. అవును. మా గెలుపులో పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కూడా ఉంటారు. అందరికీ కూడా మేము వాళ్ళ యొక్క ప్రతినిధిగా వాళ్ళ యొక్క సమస్యలపైన పోరాడతామని మాటిస్తున్నాం. ఒకటే ఏంటంటే మనకి అవకాశంలో మనకు ఎప్పుడూ రావు అవకాశాలు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం. మనము ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తుంటాం, ఆలోచనలు చేస్తుంటాం, అరే బీసీలు లేరు, బీసీలు ఐక్యత ఉండాలి. అవకాశం వచ్చినప్పుడు ఉంది. ఇప్పుడు అవకాశం ఇదేమి ఇట్స్ అ వ్యాస్ట్ ఏరియా. ఎవరు కూడా మనని ఫోకస్ చేసి మాట్లాడారు. కొంతమంది నాయకులకు కూడా మనం అదే చెప్తున్నాం, మీ ఆలోచన, మీ విజ్ఞతతోటి ఈ ఎలక్షన్ ఉండాలి. క్యాండిడేట్స్ మీద ఆలోచన చేయండి, పార్టీల కంటే కూడా. ఎందుకంటే పార్టీ 20% అయితే క్యాండిడేట్ 80% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో క్యాండిడేట్ మీద ఆలోచన చేయండి, క్యాండిడేట్ ఓరియంటేషన్లోనే మీరు ఓటేయండి. కాసాని జ్ఞానేశ్వర్ గారు మీకు ఎలిజిబుల్ ఈయన సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి హక్కులపై పోరాడతాడనుకుంటే చేయమంటున్నాం. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అంటుంది, బీజేపీ రామరాజ్యం అంటుంది. అంటే ఇందిరమ్మ రాజ్యంలో బీసీలకు న్యాయం జరగాల. ఈ 10 ఏళ్లలో మనం చూసాం, బీసీనే ప్రధానమంత్రిగా ఉన్నారు అంటున్నారు, కానీ మిగతా బీసీలకు ఎక్కడ న్యాయం జరగాల. అయితే ఇప్పుడు బీసీలకు న్యాయం జరగాలి, రాజ్యాధికారంలో వాటా రావాలి, సామాజిక న్యాయం జరగాలంటే దేశంలో అంటే మండల్ కమిషన్ అప్పుడు జరిగిన లాంటి ఉద్యమాలు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? దానికి మీరేమన్నా దానికి ఎలక్షన్సే ఒక తొలి మెట్ట అవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకి పార్లమెంట్లో ఈడబ్ల్యూఎస్ స్కీమ్ తీసుకొచ్చారు. అవును, వి వెల్కమ్డ్ ఇట్. నార్త్లో ఏంటంటే నీకు ఎక్కువ శాతము ఓసీలు ఉంటారు. వాళ్ళకి నిజంగా అందులో కూడా చాలామంది పేదవారు ఉంటారు. వాళ్ళకి 10% వేయడం పర్వాలేదు. బీసీలలో 56% ఉన్నారు. వాళ్ళకి 27% ఇచ్చి ఏదైనా పెంచాలంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చూపిస్తారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఈడబ్ల్యూఎస్ ఇచ్చేటప్పుడు కూడా, మాకేం పర్వాలేదు, మీరు ఏం డిసిషన్ తీసుకుంటారో తీసుకోండి అని. జస్ట్ అది ఒక వార్న్ చేసింది, దాన్ని మీరు రిమైండ్ చేసుకోవాలి. అక్కడ మనం బీసీల గురించి కరెక్ట్గా మాట్లాడే నాయకుడు లేకపోవడం కానివ్వండి, ఆ ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడే బీసీలకు కూడా రిజర్వేషన్ ఇచ్చేసి ఉంటే అయిపోయేది కదా. బీసీలకి ఎందుకు రిజర్వేషన్స్ కావాలంటే వాళ్ళకి సమానంగా వాళ్ళకి విద్య దొరకలేకపోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు. కాబట్టే వాళ్ళకి మనం ఈ యొక్క రిజర్వేషన్స్ అడుగుతున్నాం సమానత్వం కోసం. మనమేమన్నామంటే జనాభా దామాషా పద్ధతిలో మనకి రిజర్వేషన్స్ ఉండాలి అన్ని ఫీల్డ్స్లో. విద్య, ఉపాధి, రాజకీయంగా అన్నిట్లలో ఉండాలి. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటేనే కదండి వాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలపైన మాట్లాడగలుగుతారు. ఇట్స్ హౌస్ ఫర్ పీపుల్స్ రిప్రజెంటేషన్. సో అక్కడ ఉండాలి కంపల్సరీ, అక్కడ వాళ్ళు ఉండాలి. ఓటర్ల దగ్గర, ఓటేసే దగ్గర కాదు, ఓటు వేయాలి వాళ్ళే, పాలకులు అవ్వాల్సింది వాళ్ళే. సో ఆ ఆలోచన కోసము మనము పోరాడుతున్నాం. 100% మాకు పూర్తి నమ్మకం ఉంది ఈసారి బీసీ పోలరైజేషన్ అవుతుందని. సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి గొంతుక ఎవరు మాట్లాడితే వాళ్ళకు మద్దతు తెలుపుతారని మేము ఆశిస్తున్నాం. అంటే తెలంగాణతో పాటు టోటల్గా దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా బీసీ నాయకులు తడిబట్ట వేసుకుని నిద్రపోతున్నారు అంటారు, బీసీలకు న్యాయం చేయకుండా. అంటే ఏమవుతుందంటే రాజకీయంగా అవకాశాలు చాలా తక్కువ వస్తాయి, ఎక్కడో అరకొర అవకాశాలు వస్తున్నాయి. అంటే అలాంటి అవకాశాలలో ఇవన్నీ మాట్లాడతారు. అవును, మండల్ కమిషన్ సిఫార్సులు 100% ఎవరు ఇంప్లిమెంట్ చేశారు?
అందుకు ఉద్యమాలు ఎందుకు రావడం లేదు? గతంలో అప్పుడు వచ్చిన లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు ఆ టైంలో నేతలుగా ఎదిగారు. ఉద్యమం రావాలి, ఖచ్చితంగా యువతరం ముందుకు రావాలని కోరుతున్నాం. మేము కూడా ఈ ఎలక్షన్స్తో పాటు ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత 100% సబ్బండ వర్గాల హక్కుల కోసం మేము పోరాడతాం. 100% మేము ఇంతకుముందు కూడా అదే లైన్లో ఉన్నాం. ఇప్పుడు ఇంకా మరింత యాక్టివ్గా ఉంటూ వాళ్ళ యొక్క హక్కుల కోసం మేము పోరాటం చేస్తాం. తెలంగాణలో బీసీలని ఐక్యం చేయడానికి రేపు ఎన్నికల తర్వాత మీరు చేయబోయే స్టెప్ ఏంటి? సబ్బండ వర్గాలను ఏకతాటికి తీసుకురావడానికి ఒక వేదికని క్రియేట్ చేస్తున్నాం. ఇదేంటంటే మనకి జనాభా దామాషా పద్ధతిలో అన్ని చోట్ల రిజర్వేషన్స్ ఉండాలి. అది మరి ముఖ్యంగా తొలిమెట్టే రాజకీయ వేదికలపైన కూడా ఉండాలి. అవును. లా మేకింగ్ హౌసెస్లో మనం కనుక రాజకీయంగా ఈక్వాలిటీ ఉంటేనే కిందికి కూడా రీచ్ అవుతుంది. అవును. ఎప్పుడైతే బీసీ ఇప్పటి వరకు స్వపరిపాలన అనే కాన్సెప్ట్ మీదనే మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది. తెలంగాణకి ఒక మన తెలంగాణ ఒక స్టేట్గా ఆవిర్భవించింది. ఇప్పుడు ఉండేది ఓన్లీ సామాజిక కోణంలోనే ఉంది. తెలంగాణ ప్రాంతంలో సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ రూల్ చేయాలి. ఎందుకంటే 60% జనాభా ఉన్నారు బీసీలు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కలుపుకుంటే 92% మంది ఉన్నారు. సో వాళ్ళకి కదా అవకాశం రావాలి వాస్తవంగా చూసుకుంటే. అవును. సో అది రావాలనేది మా పోరాటం. ఆ పోరాటంలో మేము కూడా ఖచ్చితంగా మా పాత్ర మేము పోషిస్తాం. ఇప్పుడు చేవెళ్లలో మీకు గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఓటర్ అసలు ఎందుకు వేయాలి కాసాని జ్ఞానేశ్వర్ గారు? అదే చెప్తున్నాను కదండి. ముగ్గురు కూడా, ఇద్దరేమో ఎంపీ అభ్యర్థులు ఎంపీగా చేశారు. మా అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు ఇంతకుముందు. ఇప్పుడు మళ్ళీ ముగ్గురు ఎంపీ క్యాండిడేట్గా వాళ్ళు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. వాళ్ళ వ్యక్తిత్వం కూడా చూడండి, వాళ్ళ ఆలోచన విధానం చూడండి. పేదవారి కోసం ఏమైనా వాళ్ళు మాట్లాడగలిగే పరిస్థితి ఉందా? వాళ్ళ ఆలోచన విధానం ఉందా? అపాయింట్మెంట్ తీసుకొని రమ్మని చెప్పే పరిస్థితి ఎవరికి ఉంది, ఎవరికి లేదు. ఈజీగా యాక్సెసిబుల్గా ఎవరికి ఉంటారు? పేదవాడు ఏదైనా ఒక రోజు తలుపు కొట్టి మాట్లాడే పరిస్థితి ఎవరికి ఉంది? అవును. ఏ నాయకుడికి చేస్తే వాళ్ళకి రీచ్ అవుతారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ పడ్డ కష్టాలు పడ్డ ఎవరైనా నాయకులు ఉంటే వాళ్ళ ప్రతినిధిగా ఉండాలని కోరుకోవాలని మేము కోరుతున్నాం. మేము అందుకే అడుగుతున్నాం, మేము క్లియర్గా అడుగుతున్నాం. మనం చేసింది ఉంది, మనం ఎవరిని విమర్శించాం. అవును. వీఆర్ వెరీ క్లియర్ ఆన్ ఇట్. మనం విమర్శ చేయడానికి కాదు ఇక్కడికి వచ్చింది. మనం ఒక క్లీన్ రాజకీయాల్లో మనం క్లీన్గా ఉండాలి. మనము ఏదైనా మాట్లాడితే దానికి కమిటెడ్గా ఉండాలి. మనం ఏ సిద్ధాంతం అయితే చెప్తున్నామో వీఆర్ వెరీ క్లియర్. అవును. మనము పార్లమెంట్లో బీసీల వాణి వినిపించాలనుకుంటున్నాం. సబ్బండ గొంతుకయి మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం మాట్లాడడానికి ఒక వేదిక మనకి పార్లమెంట్ కావాలనుకుంటున్నాం. ఆ పార్లమెంట్లో మన వాణిని, మన బాణిని మనం వినిపించగలిగితేనే మనకి ఇక్కడికి రాగాల్సినటువంటి హక్కులతో పాటు ఇక్కడ ప్రాంతానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కానివ్వండి, ఇక్కడికి రావాల్సినటువంటి మనకి సెంట్రల్ స్కూల్స్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే ప్రతిపక్ష హోదాలో ఉండేటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రామ మందిరాన్ని చూసి ఒకతను ఓటేయమంటారు. ఇప్పుడు బీసీ నేతే ప్రధానిగా ఉన్నాడు కదా బీజేపీలో. ఎస్, బీసీ నేత ప్రధానిగా ఉన్నారు. బీసీ నేత ముఖ్యమంత్రిగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం. బీజేపీ చెప్పింది కదా వాళ్ళ ఎన్నికల బీసీ నేతనే ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ. అలాగే మేమేమంటున్నాము, రెడ్డి సామాజిక వర్గాన్ని కూడా బీసీలో కలిపి బీసీ నేతనే ముఖ్యమంత్రి అని అంటే కూడా అయిపోతుంది కదా. మోడీ గారు ఎప్పుడు బీసీ అయ్యారో మీరు లెక్కలు చూసుకోండి. అవును. ఎన్ని నెలల కింద ఆయన ప్రధానమంత్రికి అనౌన్స్ అయ్యే ఎన్ని నెలల ముందు వాళ్ళ క్యాస్ట్ని బీసీలో కలిపారు కేవలం ఎన్నికల కోసం. చూడండి, యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ ఇట్. అది ఓపెన్ సీక్రెట్. ఒక బీసీలను ప్రతి ఒక్కరు వాడుకోవడం వాళ్ళకి అందరికీ అలవాటు అండి. అంటే ఇప్పుడు మోడీ చేసే జపం, బీజేపీ చేసే జపం ఓట్ల కోసమే కానీ వీళ్ళకు అధికారం ఇవ్వడానికి కాదు అంటారు. మనం మాత్రం చాలా క్లారిటీగా ఉన్నాం. రామ మందిరం అనేది ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి యొక్క స్వప్నం. అది నెరవేరింది. దానికి బీజేపీకి ఓటు వేయాలనేది ఎక్కడా లేదు. అలాంటిదే ఉండుంటే మాత్రం అది జరగకపోయేది. అవును. అలాంటిదే ఉండుంటే అది జరగకపోయేది. ఒక అడ్వర్టైజ్మెంట్లో నెంబర్ 1 ఉన్నది. మనం అడ్వర్టైజ్మెంట్ గురించి కాదు, అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది దాన్ని ఎందుకు చూడట్లేదు మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కూడా ఈ ఎన్నికల్లో. ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఉన్నటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు
రామ మందిరం కట్టారు అది ఇది అని అంటున్నారు. ఎస్, ఆ రామ మందిరానికి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఏంటి? నేను డైరెక్ట్గా అడుగుతున్నా. అవును, సంస్థ కాదు, నీ యొక్క వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగతంగా మీరు రామ మందిరానికి ఏం చేశారు? ఓకే, వీఆర్ ప్రౌడ్ టు సే దట్ వీఆర్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ ఇట్. అవును, మేము రామ మందిరంలో మేము కూడా భాగ్యస్వాములమే. ప్రతి భారతీయ పౌరుడు, హిందూ ముస్లిం అందరూ కూడా ఇచ్చారు. అవును, 100% వాళ్ళందరి యొక్క కోరిక. దాన్ని ఒక్కరు క్లెయిమ్ ఎలా చేసుకుంటారు? అది కాకుండా మీరేం చేశారు, మీరేం చేద్దాం అనుకుంటారని చెప్పాలి అనుకుంటున్నాను. మీ ఇమేజ్ని చూసి వేయమని అడగండి, మోడీని చూసి వేయమని అడగడం కాదు. అవును, ఇక్కడికి వచ్చేసరికి మన రంజిత్ రెడ్డి గారు మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు. అవును, అంతకుముందు వారు బిజినెస్ మ్యాన్. అవును, వీళ్ళిద్దరు బిజినెస్ మ్యాన్లే. అసలు పొలిటీషియను కాసాని జ్ఞానేశ్వర్ గారే. అవును, ఆయన ప్రజా నాయకుడు. అవును, మేము అందులో ఎక్కడైనా ఏ వేదిక పైన చర్చ జరుగుతుందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఎప్పుడు కూడా అధికారంలో లేము. అధికారంలో ఆయనకు ఉన్నటువంటి 45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఆయన ఉన్నది 3 నుంచి 4 సంవత్సరాలు మాత్రమే. అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఉన్నారు. అవును, ఎప్పుడు ప్రతిపక్ష హోదాలోనే ఉన్నారు. ప్రతిపక్షాల హోదాలో ఉన్నారు కాబట్టే వాళ్ళు ఏదో ఒకటి ప్రజల కోసం ప్రశ్నించే పరిస్థితిలో ఉండే, వాళ్ళ యొక్క బాగోగుల గురించి ఆలోచన చేసే విధంగా మనకు కొన్ని విషయాలు పోరాటం చేసి తీసుకురాగలిగాం. అంటే ఇప్పుడు సబ్బండ వర్గాల గొంతుకు అయి ఉండాలి అని అంటే ఆయన ఖచ్చితంగా పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉంది ఈ టైంలో. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు మీకు ప్లస్ అవుతాయా, లేకపోతే బీసీల ఐక్యత ఓటు అనేది మీకు ప్లస్ అవుతుందా? 2 అవుతాయండి. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారు, రైతు రుణమాఫీ చేస్తాము డిసెంబర్ 10వ తారీఖు రాసుకోండి అంటే ప్రజలందరూ ఏమనుకున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన వెంటనే రైతులకు సంబంధించినటువంటి ఉచిత కరెంట్ కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి ఫైల్స్ మీద సంతకం పెట్టారు. సో అలా జరుగుతుందని ఆశించి 2 లక్షల రుణమాఫీ ఇమీడియట్గా ఫస్ట్ డే 10th డిసెంబర్కి చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పగానే అది నమ్మి వాళ్ళు ఓటేశారు. అవును, అది జరగలేదు. ఫిబ్రవరి 10 అన్నారు, ఇప్పుడు ఆగస్ట్ 15 లోపల అంటున్నారు. తర్వాత ఏమంటారో తెలియదు. సో అది నిజంగా ఆగస్ట్ 15 లోపల కావాలంటే ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కోటేయమని చెప్తున్నాం. అవును, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కోటేయాలంటే మీరు చెప్పిన వాగ్దానాలని నమ్మి బీఆర్ఎస్ పార్టీ కోటేయకుండా కాంగ్రెస్ పార్టీ కోటేశారు జనాలు. ఇప్పుడు అది చెయ్యాలంటే బీఆర్ఎస్ పార్టీ కోటేయమంటున్నాం, కాంగ్రెస్ పార్టీకి కాకుండా. ఒకటి. రెండోది బీసీల పోలరైజేషన్. ఇప్పుడు బీసీల పోలరైజేషన్ కాకపోతే ఇంకెప్పుడు అవుతాం? బీసీ సోదరులకు కానీ సబ్బండ వర్గాలకు అందరికీ మేము అదే అప్పీల్ చేస్తున్నాం. మనకు అవకాశాలు రావడమే తక్కువ. ఆ వచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం మరీ వెనుకబడిపోతాం. ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, బీసీలకు కూడా చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలి. అలా కావాలంటే ఆ పాయింట్ మీద మాట్లాడే దమ్మన్నటువంటి నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు. అలాంటి వారిని మనం పార్లమెంట్కి పంపించగలిగితే మనకు మన ఆశ ఏదైతే, మన కోరికలు ఏవైతే ఉన్నాయో, సామాజిక పరంగా అందరం కూడా ఈక్వల్గా ఉండాలనే కోరిక ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మాట్లాడే వ్యక్తి, దానికి తగ్గట్టుగా వ్యవహరించే వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్. కాబట్టి కాసాని జ్ఞానేశ్వర్ గారికి మనము మద్దతుగా ఇవ్వండి అని మీ అందరి మద్దతు కోరుతున్నాం మేము ప్రజల్లోకి వెళ్ళి. అసెంబ్లీ ఎన్నికలు చూసాం మనం, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ గ్రాఫ్ ఏమన్నా పెరిగిందా, ఇంకా పడిపోతుందా? 100% పెరిగిందండి. అప్పుడు ఏంటంటే మీరు 2000 ఇస్తే మేము 2500 ఇస్తాం, మీరు 10,000 ఇస్తే 15,000 ఇస్తాం. ఏది మన రైతు బంధుకి, పెన్షన్స్కి ఇలా చెప్పి 100 అంటే 150, 1000 అంటే 1050 అలా పెంచుకుంటూ పోయి చెప్పారు. దాన్ని మన ప్రజల గురించి ఎవరమైనా అంతే కదండి, పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం. ఇప్పుడు ఇస్తాము అని అంటే ఆశతోటి వేశారు. అవును, ఇప్పుడు నోరు తెరుచుకున్నారు. రైతాంగం ఎంత పరిస్థితుల్లో ఏ బాధలు పడుతున్నారో మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు కూడా చూడండి. ఏ విధంగా వాళ్ళ యొక్క పంటలు ఎండిపోయాయో, వాళ్ళు ఎంత కన్నీళ్ళు పెట్టుకున్నారో. 224 మంది రైతులు ఆత్మహత్య చేసుకోరు ఈ 150 రోజులలో. దానిపైన నివేదిక, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, మేము వాళ్ళకి చేస్తామనంటే డీటెయిల్స్ ఆన్ అసెంబ్లీ రికార్డ్ ఇచ్చారు. వాళ్ళకి ఇంతవరకు చేయలేకపోయారు. ఎలక్షన్ కోడ్ అంటున్నారు, ఏదైనా చేస్తున్నారు. మనమేం అడుగుతున్నాము, ఎస్ రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం, సార్ మీకు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, మీరు ఏదైతే ఇచ్చారో వాగ్దానాలు అవి నెరవేర్చండి. ఆ నెరవేర్చండి అని అడిగే పరిస్థితి కూడా ఉండాలంటే ప్రతిపక్ష హోదాకి బలమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలి ప్రజలు. లేకపోతే రేపు ఖచ్చితంగా
మనని ఎవరు అడగలేరు. కాబట్టి మేము ఇలా టైంపాస్ చేసుకోవచ్చు, ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూ వాగ్దానాలను నడిపి. అంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు అలాగే బీసీల ఐక్యత ఈసారి బీఆర్ఎస్ పార్టీ అంటే మరోసారి హ్యాట్రిక్ కొట్టడానికి అవకాశం ఉందని మీరు సూచిస్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అన్న.